టీమిండియా స్క్వాడ్ అయితే రానే వచ్చేసింది. కానీ వైస్ కెప్టెన్ ఎవరో చెప్పలేదు బీసీసీఐ. శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా ఆర్ రిషబ్ పంత్ వీళ్ళ ముగ్గురులో ఎవరు నెక్స్ట్ టీమిండియాకి వైస్ కెప్టెన్ అవుతారు అనేదానికి చాలామంది క్వశ్చన్గా ఉండిపోయింది. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్, శుభ్మన్ గిల్ గురించి ఫస్ట్ మాట్లాడదాం. లాస్ట్ 5 మ్యాచెస్ నుంచి కొద్దిగా పర్లేదు అనిపించాడు, కానీ సెలెక్టర్లకి అంత నోటీస్ అయితే కాలేదని చెప్తున్నారు. కానీ గౌతమ్ గంభీర్ ఏం చెప్పాడు, ఫ్యూచర్ ప్లాన్లో శుభ్మన్ గిల్లే కన్సిడర్ చేస్తామని. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ జరగబోయే టెస్ట్ మ్యాచ్లో అతనికి ఇవ్వలేదంటే ఇంకా ప్రూవ్ చేసుకోవాలని ఇండికేషన్ వచ్చేసిందని చెప్పాలి. సపోజ్ అతనైతే ఇప్పుడు సిరీస్లో ఫ్లాప్ అయితే 2 మ్యాచెస్ గ్యారంటీ ఇస్తారు. ఇప్పుడు అతను బాగా ఆడకపోతే ఒక ప్లేస్కు డోకా అవుతుంది, ప్లస్ కెప్టెన్స్ కూడా వెళ్తుందని చెప్పాలి. ఇంకా ఫస్ట్ ఓపెనింగ్తో జైస్వాల్ లేకున్నప్పుడు రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడినాడు. ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ అంతా మంచిగా ఆడలేదు. మళ్ళీ 1 డౌన్ వచ్చినాడు. ఇంకా ఇంగ్లాండ్ టూర్లో ఒక 2 సెంచరీలు చేశాడని చెప్పాలి. కానీ అతని ఫామ్ కొద్దిగా ఇబ్బందిలో ఉందని చెప్పాలి. ఇంకా దిలీప్ ట్రోఫీలో అంత మంచిగా ఆడింది లేదు. సేమ్ డెలివరీకి అవుట్ అయినాడు. అదైతే చాలా ట్రెండింగ్గా జరుగుతుంది. ఎక్కడంటే ఇంగ్లాండ్ మ్యాచ్ జరుగుతుంది కదా, అక్కడ జెమ్మీ అండర్సన్ వేస్తాడు సేమ్ బాల్, ఇక్కడ అక్షదీప్ వేస్తాడు బాల్. సేమ్ ట్రీ టు వాచ్. నేనైతే చెప్పాల్సిన ఒక మాటలో ఏమీ నేర్చుకోలేదు. సేమ్ రిపీట్ చేసేదైతే తప్పులు చేస్తున్నాడు. దానివల్ల అతను కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడని చెప్పాలి. అతనైతే రెక్టిఫై చేసుకుంటే ఛాన్సెస్ ఎక్కువ పెరుగుతుంది. లేకపోతే అలానే కంటిన్యూ చేసుకుంటే చాలా ఇబ్బందులు పాలు తప్పవని చెప్పాలి. ఇంకా రిషబ్ పంత్కి ఎందుకు ఛాన్స్ ఉందంటే అతను 1 year 10 months అయిపోయింది, డైరెక్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. అందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అతని ఏజ్ 24-25 ఉంటుంది, అంతకన్నా ఎక్కువ లేదు. మళ్ళీ దిలీప్ ట్రోఫీలో అతను కొట్టొచ్చాడు క్రూషల్ నాక్ సెకండ్ ఇన్నింగ్స్లో. అలాంటి నాకు మనకు చాలా అవసరం. అతను కూడా మెయిన్ కంటెండర్ అని చెప్పాలి. అతను కూడా మంచి టాలెంట్ ఉంది, నాలెడ్జ్ కూడా మంచిగా ఉందని చెప్పాలి. వికెట్ కీపర్ వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే వికెట్ కీపింగ్ చేస్తూ బాగా బ్యాటర్స్ ఎలా ఆడుతున్నారో బాగా అబ్జర్వ్ చేయొచ్చు. అందుకు మన టీమిండియా అయితే రిషబ్ పంత్ని కావాలని అనుకుంటుందని నేను అనుకుంటున్నాను, వాళ్ళు కూడా అనుకుంటున్నారని చెప్పాలి. ఇంకా జస్ప్రీత్ బుమ్రా గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే అతని గురించి మీకు తెలిసే ఉంటుంది ఎలా రాణిస్తాడో. ఇంకా ఇంగ్లాండ్ టూర్లో కూడా రివర్స్ స్వింగ్, ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ ఇంకా అన్నీ చేస్తాడని చెప్పాలి. ఏ బాల్ అయినా ఇవ్వండి, ఏది కొత్త బాల్ ఇవ్వండి, మెత్తగున్న బాల్ ఇవ్వండి, ఏ బాల్ ఇచ్చినా వికెట్ తీసిస్తాడు కెప్టెన్. కానీ మంచిగా ఆలోచిస్తాడు. మంచి ఎకానమీ, మంచి వికెట్లు ఉన్నాయి. చైనా కంట్రీ, ఏషియా కంట్రీ. నేనైతే నా ఒపీనియను, బుమ్రా ఫ్యాన్స్ ఉన్నారు కదా, బుమ్రాకి ఇవ్వాలి అని అడుగుతున్నారు. ఎందుకు శుభ్మన్ గిల్ గెలని నాకు కూడా ఉంది ఇవ్వాలని. ఖచ్చితంగా నేనైతే జస్ప్రీత్ బుమ్రాకి ఇవ్వాలని చెప్పాలి. ఎందుకంటే అతను గ్రేట్ బౌలర్ భయ్యా, మంచిగా ఆలోచిస్తాడు. ఒక ప్లేయర్ పోయి అడుగుతాడు ఏం చేస్తామని. శుభ్మన్ గిల్ గురించి ఏం తక్కువ అని చెప్పట్లేదు, కానీ అతను కూడా మంచి ప్లేయర్. కానీ ఒక సీనియర్ ఉండాలి రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్సీ. ఇంకా 5 రోజులు మ్యాచ్ అంటే 5 రోజులు అంటే టెస్ట్ 5 రోజులు జరుగుతుంది కదా, అది ఒక మోరల్ బూస్ట్ కావాలి. ఇప్పుడు డౌన్ అయితే శుభ్మన్ గిల్ ఏం చేస్తాడు, దానివల్ల జస్ప్రీత్ బుమ్రా అంటే అది ఒక బూస్ట్ ఉంటుంది, అందరూ ఎంకరేజ్గా చేస్తారు. అతనైతే ఇంకా రెస్పాన్సిబుల్గా తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ అయితే జస్ప్రీత్ బుమ్రా అయితే బెస్ట్ పర్సన్ ఫర్ వైస్ కెప్టెన్, రీప్లేస్ ఫర్ శుభ్మన్ గిల్ అని చెప్పాలి. ఇప్పుడైతే అనౌన్స్ చేయలేదు. ఇంకా ఫ్యూచర్లో కూడా జస్ప్రీత్ బుమ్రాకి వస్తే నేను మంచిదని అనుకుంటున్నా. మీరేమని అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఇస్తే టీమిండియాకి మంచి జరుగుతుంది అది కూడా కామెంట్ చేయండి. కనీసం లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే కనీసం వీడియో 10 మందికి చేరుతుందని నేను అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. థ్యాంక్ యూ.